తులారాశి వారికి ఈ వారంలో కార్య విజయం ఏ మేరకు అనుకూలిస్తుందండి? చాలా వరకు శుభమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, శుభప్రదంగా ఉన్నది. అలాగే 5 గ్రహాలు రక్షిస్తున్నాయి. దశమంలో ఉన్నటువంటి రాహువు, 6లో ఉన్నటువంటి బుధుడు, 2లో ఉన్నటువంటి గురువు, 4వ రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు, తృతీయ గతుడైనటువంటి శని. ఇన్ని గ్రహాలు యోగించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. మంచి ఫలితాలు ఉన్నాయి. అదృష్ట యోగం ఉంది, ధనధాన్య యోగాలు ఉన్నాయి. ఎటు చూచినా శుభాలే గోచరిస్తున్నాయి. కాలాన్ని మీ అవసరాలకు తగ్గట్టుగా సద్వినియోగం చేసుకోండి. అద్భుతమైన శుభాలు చక్కగా సిద్ధిస్తాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే తిరుగులేనటువంటి శక్తిగా ఎదుగుతారు. ప్రతి పనిలోనూ మీదే పైచేయి అవుతుంది. జ్ఞానం బాగా వృద్ధి చెందుతుంది. సమాజ హితమైన పనులు కొన్ని చేపడతారు, వాటిలో విజయం వస్తుంది. ఇతరులకు మేలు చేస్తారు. ఆనందించేటటువంటి అంశాలు చాలా చోటు చేసుకుంటున్నాయి. మన అవసరాలు, మన పరిస్థితులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. దానికి తగ్గట్టుగా నేను ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు సాగాలి అనేది బాగా ఆలోచించండి. వీటన్నిటిని ఊహించుకుంటూ జీవితంలో ఎదుగుదలకు అవసరమైనటువంటి ప్రయత్నం ఇప్పుడే మొదలుపెట్టండి. ఆపదలు తొలగుతాయి. ఆధ్యాత్మిక వృద్ధి బ్రహ్మాండంగా గోచరిస్తుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయం జయాన్నిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పంచమస్థర విదోషం ఆలోచన విధానంలో కొద్దిగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి సూర్యుడిని సందర్శించండి. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? సప్తమస్థ కుజయోగం ఏ విధంగా సహకరించట్లేదు కాబట్టి కందులు దానం చేయండి. తులారాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు విశేషంగా అనుకూలిస్తున్నాయని, అంతా శుభకాలంగా గోచరిస్తుందని, అలాగే శ్రమకు తగ్గ ఫలితం లభించే అవకాశాలు ఉన్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీరికి ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి.